ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 12వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఇలా జరుగుతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అలాగే మీ యొక్క లైఫ్ కి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి? అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఇది జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి జీవితంలో అనేక రకాల ఒడిదొడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. వీరి యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయ వర్గం కావచ్చు, వీరి అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని అధిగమిస్తారు. అలాగే చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి శుభకరమైన ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే సందర్భాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. తమ సంతానం కావచ్చు, తమ ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభాన్ని, మంచి పేరును తెచ్చుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారు. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కూడా అవుతారు. వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి 12వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు ఒక విషయంలో విజయాన్ని పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఒక పని పూర్తి చేసి విజయం పొందుకోవటంలో మీకు జాప్యం జరుగుతుంది.
అంటే ఆ పని పూర్తి చేయటం విషయంలో మీకు ఎవరి నుండి సపోర్ట్ లభించటం లేదు, ఆ పనిని మీరు ఒంటరిగా కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఆ పని కనుక మీరు పూర్తి చేశారంటే మీరు విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే అది మీ కెరియర్ కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి, ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశం. దాన్ని పూర్తి చేసి మీరు విజయాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారని చాలా కాలంగా మదన పడుతున్నారు. ఎవరి నుండి ఎటువంటి సపోర్ట్ లభించటం లేదని కూడా మీరు బాధపడుతున్నారు. అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ పార్ట్నర్, అంటే మీరు స్త్రీలు కాని పురుషులు కాని, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా ఆ పనిని పూర్తి చేసి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి వారు చాలా కాలం నుండి మీ యొక్క భాగస్వామి తరపు బంధువులతో కావచ్చు, వారి తల్లిదండ్రులతో కావచ్చు, ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం వాటిని మీరు క్లియర్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు బంధువులతో, మిత్రులతో మీరు కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారిని కలవటం జరుగుతుంది. చాలా కాలం నుండి వారిని కలవాలి అనుకుంటున్నారు కానీ కలవలేకపోతున్నారు. ఈ రోజు వారిని కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని మీరు గడిపే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారో వారికి ఫలితాలు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుకుంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి మీ కోరిక ఈ రోజు నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కుంభరాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని మెళకువలైతే నేర్చుకుంటారు. అలాగే వీరికి వినియోగదారుల నుండి ప్రశంసల వర్షం కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారు మీతో చాలా గొప్పగా చెబుతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి మీ పై అధికారుల నుండి ప్రశంసలైతే దక్కించుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ జాతకులకి కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకుంటారు. కెరియర్ పరంగా అవకాశాల కోసం మీరు వారితో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ప్రయత్నాలైతే మొదలు పెడతారు. అంటే పనులు మొదలు పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి మీరు వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ రోజు మీ దగ్గరికి ఒక పార్టీ రావటం జరుగుతుంది. మీరు ఏ ధరకైతే దాన్ని విక్రయించాలి అనుకుంటున్నారో అదే ధరకు ఆ యొక్క ప్రాపర్టీని తీసుకోవటానికి వారు ముందుకు వస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు ఉండబోతుంది. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా మీరు ఒక పనిని పూర్తి చేసి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితానికి, ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించి, అంటే మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక పనిని పూర్తి చేసి మీరు విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.